బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టులో మమతా బెనర్జీకి చుక్కెదురైంది. ఈడీ అధికారులపై నమోదైన 3 ఎఫ్ఐఆర్లపై కోర్టు స్టే విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈడీ విచారణలో తన పద్ధతిని అతిక్రమించిందని రాష్ట్ర పోలీసులు అధికారులపై కేసులు నమోదు చేశారు. కాగా తాజాగా సుప్రీంకోర్టు దానిపై స్టే విధించింది. కాగా ఐపాక్ కార్యాలయం డైరెక్టర్ ప్రాంగణంలో సోదాలు జరిపే సమయంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నుంచి ఆటంకాలు ఎదురయ్యాయని ఈడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారించిన సుప్రీంకోర్టు ఇది చాలా తీవ్రమైన అంశమని సీరియస్ అయింది. సీఎం మమతా బెనర్జీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. 2 వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. సుప్రీంకోర్టులో మమతా బెనర్జీకి చుక్కెదురైంది. ఈడీ అధికారులపై నమోదైన 3 ఎఫ్ఐఆర్లపై కోర్టు స్టే విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈడీ విచారణలో తన పరిధిని అతిక్రమించిందని రాష్ట్ర పోలీసులు అధికారులపై కేసులు నమోదు చేశారు. తాజాగా సుప్రీంకోర్టు దానిపై స్టే విధించింది. అయితే ఐపాక్ కార్యాలయం డైరెక్టర్ ప్రాంగణంలో సోదాలు జరిపే సమయంలో సీఎం మమతా బెనర్జీ నుంచి ఆటంకాలు ఎదురయ్యాయని ఈడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారించిన సుప్రీంకోర్టు ఇది చాలా తీవ్రమైన అంశమని సీరియస్ అయింది. సీఎం మమతా బెనర్జీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. 2 వారాల్లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.